వెల్కమ్ టు ఎన్ఎన్ఆర్ ట్రావెల్ వాక్స్. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామని చూస్తున్నారా? సి ప్యారిస్ ఐఫిల్ టవర్. యాక్చువల్లీ ఇది అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్. సో సో అందుకనే మీకు అన్నీ చూపించుదామని ఇక మళ్ళీ వ్లాగ్ స్టార్ట్ చేసా. ఇప్పుడు ప్యారిస్ ఇది 1 డే ట్రిప్, మొత్తం చూపించుతా. లెట్స్ సీ. గైస్, నార్మల్గా ఈ ప్యారిస్ 1 డే ట్రిప్ ఎట్లా స్టార్ట్ అయిందంటే, మేము నార్మల్గా ఫోన్లో స్క్రోల్ చేస్తున్నాము, క్రిస్మస్ వెకేషన్ కదా ఎటైనా వెళ్దాము అని. సడన్లీ ఏంటంటే స్టూడెంట్ అఫోర్డబుల్ ప్రైస్ అని PM to AM వెబ్సైట్లో మాకు కనిపించింది. 65 యూరోస్కి మీరు నమ్మరు, ఫ్రమ్ డాట్మండ్ జర్మనీ నుంచి ప్యారిస్కి ఫ్రాన్స్ 1 డే ట్రిప్. వాళ్ళే తీసుకెళ్తారు, వాళ్ళే తీసుకొస్తారు. ఈరోజు మనం నైట్ స్టార్ట్ అయినాం అనుకో, మళ్ళీ నెక్స్ట్ డే నైట్ మళ్ళీ అక్కడ బయలుదేరుతాం. ఈరోజు మనం మార్నింగ్ స్టార్ట్ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ రీచ్ అవుతాం. మళ్ళీ హోల్ డే ప్యారిస్లో స్పెండ్ చేసి నైట్ 11-12కి అక్కడ స్టార్ట్ అయ్యి మళ్ళీ దాని నెక్స్ట్ డే మళ్ళీ మనల్ని ఎక్కడ పిక్ చేసుకున్నారో అక్కడ డ్రాప్ చేస్తారు. సో మ్యాటర్లకి ఏంటంటే మనకి 65 యూరోస్ ఒక్కరికి. అది కూడా ఓన్లీ ఈ క్రిస్మస్ టైంలోనే మోస్ట్లీ ఇట్లా తక్కువ రేట్లు ఉంటాయి. సో ఇది అందరికీ అవైలబుల్ ఉంటుంది. అండ్ ప్యారిస్ కాబట్టి నా ఎక్స్పీరియన్స్ అంటే ప్యారిస్ అస్సలు మనము చూసిన దానికన్నా సూపర్ ఉంటుంది ప్యారిస్ సిటీ అనేది. మీరు నమ్మరు, వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్. నాకు మళ్ళీ ఛాన్స్ వస్తే అటు వెళ్ళేది, మళ్ళీ మిస్ కాకుండా ప్యారిస్కి మాత్రం పక్కా వెళ్తా. సో మనకి ఏంటిదంటే క్రూజ్ టికెట్, 1 అవర్ క్రూజ్ టికెట్ కూడా ఉంటుంది. అది 18 యూరోస్. మేము ప్యారిస్లో దిగంగానే ఫస్ట్ ఫ్రెష్ అయ్యి డైరెక్ట్ క్రూజ్ 18 యూరోస్ తీసుకొని క్రూజ్ కాడికి వెళ్ళినాము. 1 అవర్ ఫస్ట్ క్రూజ్లో మొత్తం ప్యారిస్ చూసినాము. అసలుకి బయట చూసిన దానికన్నా మీరు ఆ క్రూజ్ టికెట్ తీసుకోవడం వర్త్. ఎందుకంటే 1 అవర్లో మీకు ప్యారిస్ మొత్తం చూస్తారు, బయట నుంచి మొత్తం చూస్తారు. ఫుల్ ఎక్స్పీరియన్స్ అవుతుంది, మీరు నమ్మరు. అబ్బాబ్బాబ్బా, హైయెస్ట్ అంటే మోస్ట్ ఇప్పుడు ప్యారిస్లో ఐఫిల్ టవర్ తర్వాత మోస్ట్ ఎక్స్పీరియన్స్ చేయాల్సింది ఏంటిదంటే, ఎక్కువ ఎక్స్పీరియన్స్ చేయాల్సిందంటే ఈ క్రూజ్ ట్రిప్. లైక్ కనుల విందు మీకైతే. మనకి ప్యారిస్ అనగానే గుర్తుకొచ్చేది ఐఫిల్ టవర్. ఐఫిల్ టవర్ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే బాబా సూపర్ బ్రో. అసలుకి అందరికీ ఛాన్స్, ఒకవేళ ఇంటర్నేషనల్ ఛాన్స్ ఉంది, ప్యారిస్కి ఫ్రాన్స్కి వెళ్ళే ఛాన్స్ ఉందంటే ఐఫిల్ టవర్ ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. మీరు ఐఫిల్ టవర్ దగ్గరికి వెళ్ళినాక మీకు అక్కడ ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అని ఫ్లోర్కి ఒక రేట్ ఉంటుంది, అంటే ఐఫిల్ టవర్ ఎక్కనికి. మళ్ళీ దాంట్లో స్టూడెంట్స్కి ఒక అంటే అడల్ట్స్కి ఒక రేట్ ఉంటుంది, చిల్డ్రన్స్కి ఒక రేట్ ఉంటుంది, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఒక రేట్ ఉంటుంది, లిఫ్ట్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఐఫిల్ టవర్ యొక్క లైక్ ప్రత్యేకం ఏంటంటే, ఈవినింగ్ అయిన తర్వాత మనం ఇన్స్టాగ్రామ్ రీల్స్లలో, యూట్యూబ్స్లలో చూస్తూనే ఉంటాము, లైటింగ్, ఐఫిల్ టవర్ లైటింగ్ ఇట్లా బ్లింక్ అవుతూ ఉంటుంది. అది ఈవినింగ్ ఎవ్రీ 1 అవర్కి దే విల్ ఆన్ ఫర్ 5 మినిట్స్. 5 మినిట్స్ ఐఫిల్ టవర్ అసలుకి ఎట్లా మెరుస్తుంది అంటే సూపర్ మెరుస్తుంది. లవర్స్కి అది ఒక గ్రేట్, లవర్స్కి, కపుల్స్కి సూపర్ అంటే సూపర్ ఎక్స్పీరియన్స్ చేయాలి ఐఫిల్ టవర్ ఆ బ్లింకింగ్ లైటింగ్ ఎక్స్పీరియన్స్. క్రేజీ థింగ్ ఏంటిదంటే, మేము దిగంగానే ఫ్రెష్ అయినాం. ఫ్రెష్ అయిన తర్వాత నార్మల్గా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, కిచెన్స్ అమ్మేటోళ్ళు వచ్చారు, ఆఫ్రికన్ పీపుల్. నార్మల్గా తీసుకుందామని చూస్తే ఒక కిచెన్ ఎంత అంటే 5 కిచెన్స్ 1 euro అన్నాడు. మాకు 5 కిచెన్స్ వద్దు, ఒక కిచెనే కావాలి, 20 cents ఇస్తాము అంటే ఇండియన్ రూపీస్ ప్రకారం 20 రూపీస్ ఇస్తాము ఇవ్వండి అంటే, లేదు అని అన్నాడు. 5 తీసుకోవాలన్నాడు. మాకు అట్లా వద్దు అంటే, సరే సరే టేక్ ఇట్ ఫ్రీ అని నాకు ఒక కిచెన్, మా ఫ్రెండ్కి ఒక కిచెన్ ఇచ్చాడు. అదైతే క్రేజియెస్ట్ థింగ్. క్రూజ్ ట్రిప్లో వెళ్తుంటే మనకి ఆ బ్యూటిఫుల్ బ్రిడ్జెస్, సిటీ వ్యూస్, ఫేమస్ ప్యారిస్ బ్రిడ్జ్, బాబా ఆ ఆర్కిటెక్చర్ ఆఫ్ ద ప్యారిస్ అయితే అస్సలు మైండ్ బ్లోయింగ్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ వీడియోస్లలో అన్ని ప్యారిసియే, అంటే ఈ వీడియోస్ అన్ని ప్యారిసియే. ప్యారిస్ ఎక్స్పీరియన్స్ మొత్తం నేను వీడియో అటాచ్ చేసి పెడుతున్నా, మీరంతా చూడాలి. అసలుకి లైక్ సూపర్ ఉంటుంది. మీకే అనిపిస్తుంది ఈ వీడియో చూసిన తర్వాత ప్యారిస్కి ఒకసారి రావాలి అని. జర్మన్ మాస్టర్ స్టూడెంట్స్కి, జర్మనీలో మాస్టర్ స్టూడెంట్స్కి, యూరోపియన్ మాస్టర్ స్టూడెంట్స్కి
అడ్వాంటేజ్ ఏదంటే వీసా వల్ల వాళ్ళు యూరోపియన్ 21 కంట్రీస్ 20+ కంట్రీస్ మీరు ఆరామ్సే తిరగొచ్చు. ఫ్రీ వితౌట్ వీసా. లైక్ డైరెక్ట్‌లీ మీరు ఇక్కడ బస్ ఎక్కొచ్చు, లేకుంటే ఫ్లైట్ బుక్ జేసుకోవచ్చు. వేరే కంట్రీలో దిగొచ్చు. అక్కడ మొత్తం ఎక్స్‌పీరియన్స్ అవ్వచ్చు. సో, దాంట్లో ఫస్ట్ మేము జూసిందంటే ఇది. లైక్ 1 డే మొత్తం ప్యారిస్‌లో నెక్స్ట్ ఇంకో కంట్రీ చూడడం. అండ్ క్రేజియెస్ట్ థింగ్స్ ఏందంటే 2024 సమ్మర్ ఒలింపిక్స్ ప్యారిస్‌లో అయినాయి. మేము ఆ ప్లేస్‌కెళ్ళినాం. ఆ ప్లేస్‌ని చూసినాం. గ్లోబల్ ఎనర్జీ అరౌండ్ ద సిటీ ఆ ఫీల్ అనేది ఇంకా అక్కడ అట్లనే ఉంది. ఎవ్రీ స్ట్రీట్, ఎవ్రీ స్పాట్ అన్నీ అట్లనే ఉన్నాయి. నాకు 'మన్మధుడు', 'ఊపిరి', 'నాగార్జున' మూవీస్ చూడాలనిపిచ్చేది ప్యారిస్ సిటీ వల్లనే. ఇప్పుడు అదే ప్యారిస్ సిటీకొచ్చి మీకు చూపిస్తున్నా. రియల్లీ అసలకి ఆ మూవీస్‌లో ఏవైతే సీన్స్ ఉన్నాయో, ఎవ్రీ సీన్, ఆ బ్రిడ్జ్ సీను, ఆ వాటర్ సీను, ఆ కార్ రేసింగ్ సీను, ఫోటో క్యాప్చరింగ్ ఆఫ్ తమన్నా సీను 'ఊపిరి' మూవీ నుంచి, లైక్ ఆ మ్యూజియం సీన్ మ్యూజియం గూడా ఎళ్ళినాం. ఇవన్నీ ఎవ్రీ స్ట్రీట్, స్పాట్ ఆ మూవీ నుంచి ఎస్పెషల్లీ వైల్ వాకింగ్ అరౌండ్ ద సిటీ అస్సల మొత్తం సూపరున్నాయి. అండ్ కమింగ్ టు థర్డ్ ఫేమస్ ప్లేస్ ఇన్ పారిస్ ఏంటిదంటే మ్యూజియం. మ్యూజియం ఎందుకు ఫేమస్ అయింది? మీకందరికి తెలిసిందే మొనాలిసా పెయింటింగ్. మొనాలిసా మీకు తెలిసిందే. అది 15థ్ సెంచరీ పెయింటింగ్. అది ఫ్రాన్స్‌లో ఉంది. విచ్ ఈస్ ఫేమస్. ఇంకా ఆ మ్యూజియం తిరగనీకి మీకు 1 డే 2 డేస్ పడతది. అంత పెద్ద మ్యూజియం. ఇగ ఆ మ్యూజియం గూడా ఆల్మోస్ట్ మాకు అయినంత వరకు అది కవర్ జేసినాము. అంటే నేను, మా ఫ్రెండు, మాకింకా ఇద్దరు అన్నవాళ్ళు, ఒక అక్క, ముగ్గురు మాకు పరిచయమయ్యారు. వాళ్ళు ఇద్దరేమో మలయాళం, ఒకరేమో తెలుగు, మన వరంగల్ నుంచే. సో, మేమందరం కలిసి ఫస్ట్ దిగంగానే క్రూజ్, దాని తర్వాత ప్యారిస్ ఐఫిల్ టవర్, దాని తర్వాత ఐఫిల్ టవర్ నుంచి మ్యూజియంకి వాకింగ్, దాని తర్వాత స్ట్రీట్స్, బ్రిడ్జెస్ ఇవన్నీ ఎక్స్‌పీరియన్స్ అయినాము. ఇంకా చాలా అంటే చాలా ఇంకా ఇండియన్ ఫుడ్, అక్కడ ప్యారిస్ ఫుడ్ అన్నీ మనకు దొరుకుతాయి. అన్నీ ఎక్స్‌పీరియన్స్ అయినాం. మేము పోయింది ఇంకా లక్కీ ఏంటిదంటే, మేము క్రిస్మస్ మార్కెట్ ఉన్న టైంలో పోయినాం. మనకు ఎదురుంగా ప్యారిస్ ఐఫిల్ టవర్ ఉంది. దానికి అపోజిట్‌లోనే మనకి క్రిస్మస్ మార్కెట్ ఉంది. కొంచెం చిన్నగుంది. కానీ అక్కడ అబ్బబ్బబ్బా! రష్ ఫుల్ ఉంది గానీ, క్రిస్మస్ మార్కెట్ గూడా మేము ఎక్స్‌పీరియన్స్ చేసినాము. మళ్ళా నైట్ వచ్చి మళ్ళా బస్ ఎక్కినాం. ఇంపార్టెంట్ థింగ్ అసలు ఏంటిదంటే, నేను ఆల్రెడీ పొయ్యే ముందే నాకు చాలామంది సీనియర్ అన్నవాళ్ళు, అక్క వాళ్ళందరూ జెప్పిర్రు. యూట్యూబ్‌లో గూడా జెప్పిర్రు. అందరూ మీ వస్తువులు మీతోటి జాగ్రత్తుంచుకోవాలి. పిక్ పాకెటర్స్, మీ బ్యాగ్స్, మీ ఫోన్, వాలెట్, క్రౌడెడ్ ప్లేసెస్‌లో ఇంకా మెయిన్ థింగ్ ఇవన్నీ మీరు మంచిగుంచుకోవాలి. ఎందుకంటే చాలా పిక్ పాకెట్స్ మేము గూడా జూసినాము. అస్సల నా ట్రిప్ యొక్క సమ్మరీ జెప్పాలంటే అసలు ఓవరాల్‌గా నా థాట్స్ ఏంటిదంటే, అసలు రియల్లీ సూపరు. నాకు అసలుకే ఇండియా నుంచి జర్మనీకి ఇంటర్నేషనల్ ఎక్స్‌పోజర్, ఇంటర్నేషనల్ ట్రిప్పు. మళ్ళా జర్మనీ నుంచి ఫ్రాన్స్‌కి హైలైట్. మళ్ళా మేము ఎట్లా పోయినాం జర్మనీ టు నెదర్లాండ్స్, నెదర్లాండ్స్ నుంచి ఫ్రాన్స్. ఈ 3 కంట్రీస్ తిరిగినట్టయింది. మళ్ళా ఇంకొకటేంటిదంటే, ఇది రియల్ సూపరు అసలకి. స్టూడెంట్స్‌కి, బడ్జెట్ ట్రావెలర్స్‌కైతే నిజంగా ఇలాంటి ట్రిప్స్ మీరు నార్మల్‌గా గూగుల్‌లో సెర్చ్ చేస్తూ ఉండండి. ఎప్పుడైనా మీకు సెమిస్టర్ బ్రేక్స్, క్రిస్మస్ టైమ్ వెకేషన్ ఇట్లా జరిగిన నార్మల్‌గా చూస్తూనే ఉండండి. 1 మంత్ ముందటి నుంచే మీకు నిజంగా చీపర్ ట్రిప్స్ అంటే చీపర్ ట్రిప్స్ దొరుకుతాయి. అఫోర్డబుల్ ట్రిప్స్ దొరుకుతాయి. సో, మీరు ఒకసారి ప్లాన్ చేసుకునే ముందు మంచిగా వెరిఫై చేసుకొని మంచిగా చూడండి. మీకు ఎనీ టిప్స్ రిగార్డింగ్ ట్రిప్స్ గానీ, అఫోర్డబుల్ ట్రిప్స్ లేకుంటే జర్మన్ మాస్టర్స్‌కి ఎవరైతే వస్తున్నారో వాటికి, లేకుంటే ఇక్కడ లోకల్‌గా ఏం గావాలన్నా కింద కామెంట్ జేయండి. నేను ఎవ్రీ కామెంట్‌కి రిప్లై ఇస్తా. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ జేసుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.